నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. దళిత గిరిజన బిడ్డలపై జరుగుతున్న దాడులు అఘాయిత్యాలను ఆపడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమంలో వైసీపీ నేతల ఆగ్రహం. ప్రజలకు పోలీసులకు మధ్య వారధిగా పనిచేస్తున్న హోంగార్డుల సేవలు ప్రశంసనీయం. 62వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవంలో జిల్లా ఎస్పీ మణికంఠ. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. శుక్రవారం రామకుప్పం మండలం గొరివిమాకులపల్లె గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీతో పాటు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఖడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, కుప్పం ఆర్డీఓ శ్రీనివాస్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నెలకొన్న రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఈ నెల 6 నుండి జనవరి 8 వరకు గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం గొరివిమాకులపల్లి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించడం జరిగిందన్నారు. గ్రామ సభలకు ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రధానంగా గతంలో రీసర్వేలో భాగంగా జరిగిన అవకతవకల ద్వారా నష్టపోయిన భూ యజమానులకు న్యాయం చేకూరుతుందన్నారు. భూ యజమానులకు వారి భూమిపై హక్కు కల్పించి భరోసా కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఈ నెల 6 నుండి జనవరి 8వ తేదీ వరకు 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. భూ సమస్యలు, దారి సమస్యలు, డీకేటీ, మ్యూటేషన్, భూ దురాక్రమణ సమస్యలకు సంబంధించి వినతులు సమర్పించవచ్చునని రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రామకుప్పం తహసీల్దారు బాబు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ పవర్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి. సో ఇది ఒక మంచి ప్రోగ్రాం. మీరు ఇప్పుడు గ్రామ సచివాలయం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో వీఆర్ఓ విలేజ్ సర్వర్ ఉన్నారు. ఓకే, సో ఎవరు బేసిక్లీ ల్యాండ్ గురించి ఆలోచన చేస్తారు, పట్టించుకుంటారు. వాళ్ళు మంచి సర్వీసెస్ తీసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది నా భూమి నా పేరులో ఉంది, వేరేటువంటి సమస్య ఉండదు. ఇది రామకుప్పం మండలంలో ఫస్ట్ ఇది బేసిక్లీ సభ చేస్తున్నాము. ఇంకా ఎన్ని సభలు ఇంకా సో ఇంకా కాకుండా ఈ గ్రీవెన్స్ తో పాటు సపోజ్ ఈరోజు అవకాశం లేకపోతే కూడా తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి, పీడీ గారికి, కలెక్టరేట్ లో డిఫరెంట్ గ్రీవెన్స్ ఇవ్వచ్చు. సో మాక్సిమం ట్రై చేస్తాము. కొన్ని సివిల్ డిస్ప్యూట్స్ లో టైం పడుతుంది. ఎందుకంటే సివిల్ డిస్ప్యూట్స్ అన్ని డాక్యుమెంట్ చెక్ చేయాలి. ఒక పార్టీకి ఫేవర్ అవ్వకూడదు, ఒక పార్టీతో భేదభావం జరగకూడదు. సో అక్కడ కొంచెం సమయం తీసుకుంటాము. మిగతా టెక్నికల్ ఇష్యూస్ కానీ, వెబ్ లైన్ కానీ, డీకేటీ ఇష్యూస్ కానీ త్వరగా రిజాల్వ్ చేయడానికి కోసం ప్రయత్నం చేస్తాం. సో నాకు ఈరోజు అవకాశం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. దళిత గిరిజన బిడ్డలపై జరుగుతున్న దాడుల్ని, అఘాయిత్యాలను ఆపడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ నాయకురాలు గాయత్రీదేవి అన్నారు. డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చిత్తూరు వైసీపీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పలువురు స్థానిక వైసీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాయత్రీదేవి మాట్లాడుతూ గత జగనన్న ప్రభుత్వంలో జగనన్న అమలు పరిచిన సంక్షేమ పథకాలతో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలే లబ్ధి పొందారని, కానీ దురదృష్టవశాత్తు కూటమి ప్రభుత్వం తమ సూపర్ 6 హామీలను విస్మరించడమే కాకుండా
జగనన్న మానస పుత్రికులైన అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను తుంగలో తొక్కిందని ఎద్దేవా చేశారు. తద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున దళిత, గిరిజన బిడ్డలు నష్టపోతున్నారని ఆమె ఆరోపించారు. రాబో రోజుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ జగనన్న బాటలో పయనిస్తున్న విజయానందరెడ్డి నేతృత్వంలో సమస్యలపై పోరాడదామని ఆమె అన్నారు. దళిత నాయకులు రాసనపల్లి ప్రకాష్ మాట్లాడుతూ బహుజన బాంధవుడు అంబేద్కర్ బాటలో నడిచి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు బాసటగా నిలిచి వారిని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి బాటలో నడిపిన నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు జగన్మోహన్ రెడ్డినే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లక్ష్మణస్వామి, వైసీపీ నాయకులు కేపీ శ్రీధర్, మధురెడ్డి, అంజలి రెడ్డి, భాగ్యలక్ష్మి, హర్షిత, నౌషాద్, మురళి, శేఖర్, వెంకటేష్, అడ్వకేట్ సూరి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి అంబేద్కర్ గారు ఏదైతే దళిత గిరిజనుల్ని కాపాడడానికి ముఖ్యంగా రాజ్యాంగంలో పలు చట్టాలు తీసుకొచ్చినా కానీ ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీల పరిస్థితి ఏ విధంగా ఉంది అని ఆంధ్రదేశం అంతా గమనించాలని కూడా ఇవాళ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మరొకసారి గుర్తు చేయదలుస్తున్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీలకు ఏదైతే ఉచిత విద్యుత్ 100 యూనిట్లో ఎంతో ఇచ్చేవాళ్ళో ఇవాళ ఫస్ట్ ప్రియారిటీ బేస్లో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచుతున్నప్పుడే ఈ ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్నటువంటి ఆ ఉచిత విద్యుత్ని తీసేయమని చెప్పి ఆర్డర్స్ పాస్ చేయడం ఎంతటి బాధాకరమైన విషయమో ఒకసారి ఆలోచించాలా. మరి దళితులకి, గిరిజనులకి అంత కట్టుకునే స్తోమత ఉండదు కాబట్టే ఎప్పటి నుంచో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆ ఉచిత విద్యుత్కి ఆ విధంగా దళితులకి అవకాశం ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి అటువంటి దాన్ని పక్కకు తీసేస్తున్నారు. మరి పిల్లలకి ఇంతవరకు ఫీజులు లేకుండా స్కూలు యాజమాన్యాలు, కాలేజ్ యాజమాన్యాలు పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. మరి వాళ్ళకి ఇంతవరకు ఏమి వేస్తున్న పరిస్థితి లేదు. రైతులకి ఇస్తానన్న 20,000 ఇంతవరకు అతిగతి లేదు. మరి ఈ విధంగా అన్ని పథకాలు అమ్మఒడి వేస్తానన్నారు. పిల్లలకి ఫీజులు కట్టుకోలేక తల్లులు ఉన్నది ఖాళీ చేతులతో ఉన్నదంతా ఊడ్చి ఫీజులు కట్టేసేసి ఏమీ లేక చేతులు ఖాళీగా కూర్చున్నారు. మరి మహిళలకు ఇస్తానన్నటువంటి పథకాలు ఏమీ ఇవాళ అందలేదు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మీరు ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వకపోయినా బాధ్యత గల ప్రతిపక్షంగా 40% ఓటు శాతంతో ఈ రాష్ట్రంలో అందరికంటే ముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల తరఫున ప్రజలకి రావాల్సినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేపించే దిశగా అడుగులేస్తూ మరి డిసెంబర్ 11 నుంచి వారి కార్యాచరణను ప్రజల ముందు ఉంచారు. మరి ప్రజలందరూ కూడా మీ భారీ మద్దతు వారికి తెలిపి మీకు రావాల్సినటువంటి ఏదైతే ఈ హామీలు సూపర్ 6 హామీలు ఏదైతే ఉన్నాయో మీ కొరకు ప్రజల కొరకు వారు ముందుకు వస్తున్నారు కాబట్టి వారిని ముందుండి నడిపించాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరి మరొకసారి అంబేద్కర్ గారి రాసినటువంటి ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఈ దళిత గిరిజన బిడ్డల మీద జరుగుతున్నటువంటి దాడులను ఇకనైనా కానీ మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి కూటమి ప్రభుత్వం ఒక మంచి మనసుతో ఆలోచించి దళిత గిరిజన బిడ్డల్ని కాపాడాలని కూడా మేము అంబేద్కర్ గారి వర్ధంతి తరపున మీకు ఒక మనవి చేస్తాం. హోంగార్డుల సేవలు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ మణికంఠ ప్రశంసించారు. శుక్రవారం 62వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రారంభించిన ఆయన హోంగార్డుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మణికంఠ మాట్లాడుతూ హోంగార్డులు ప్రజలకు, పోలీసులకు మధ్య వారధిగా పనిచేయాలని సూచించారు. పోలీసులకు ఏమాత్రం తీసిపోకుండా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. క్రమశిక్షణతో మెలుగుతూ పోలీసు ప్రతిష్ట పెంపొందించాలన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరిచిన హోంగార్డులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ రాజశేఖర్ రాజు, ఎస్బీ ఇన్స్పెక్టర్ భాస్కర్, మనోహర్, ఆర్ఐ ఎంటీఓ భాస్కర్, ఆర్ఐ హోంగార్డ్స్ చంద్రశేఖర్, ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. అంటే ఒక్కొక్క స్టేషన్లో వాళ్ళు లేని పరిస్థితి ఉంటే ఒక్కొక్కసారి సీసీటీవీని అప్డేట్ చేయడం కానీ రికార్డ్స్ అప్డేట్ చేయడం కానీ చాలా కష్టమయ్యే పరిస్థితి ఉంది. అలాంటిది నిజంగా ఎంతో కృషి చేస్తున్నారు. మీ అందరికీ కూడా నా శుభాభినందనలు. ఈరోజు మీ పెరేడ్ చూసిన తర్వాత తెలిసింది మన డిపార్ట్మెంట్లో ఉండే డిసిప్లిన్ మీ పెరేడ్లోనే రిఫ్లెక్ట్ అయింది.
సో మీరు ఇలానే పోలీస్ డిపార్ట్మెంట్కి సేవలు అందిస్తారుగా, పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ అంతా అందిస్తారు, బందోబస్తులైనా సరే ఎటువంటి పరిస్థితులైనా మీ సపోర్ట్ కంటిన్యూ చేస్తారని. అలాగే మీకుండే గ్రీవెన్సెస్ ఎప్పుడైనా సరే నా దగ్గరికి వచ్చి చెప్పచ్చు. కొంతమంది స్పెసిఫిక్గా వచ్చి సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి అటాచ్మెంట్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి వేరే చోటుకు చేయడం కానీ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాం. ఇదే కాకుండా ఎవరైనా చనిపోయినా ఎవరికైనా హెల్త్ బాగిన పరిస్థితుల్లో మన వంతు సహాయం మా వర్క్ నుంచి చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని గ్రీవెన్సెస్ మీ దగ్గర ఉండొచ్చు, ఏమైనా ఉన్నా ఎప్పుడైనా సరే నా దగ్గర స్టాఫ్ వచ్చారంటే ఉదయం కానీ ఆఫ్టర్నూన్ కానీ ఏదైనా స్పెసిఫిక్ గ్రీవెన్స్తో వచ్చారంటే మేము చేయదగింది వెంటనే చేస్తున్నామండి. ఇంకా ఇది కాకుండా కొన్ని గ్రీవెన్సెస్ మీకు స్పెసిఫిక్గా ఉండొచ్చు, అవి నా పరిధిలో లేకుండా ఉండవచ్చు. కానీ నా పరిధిలో ఉన్న ఏమైనా సరే నేను ఎళ్ళవేళ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ హోంగార్డ్స్కి తరఫున ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఒక పర్టికులర్ ఇష్యూ ఉన్నా నా దృష్టికి ఎప్పుడైనా తీసుకురావచ్చు. థ్యాంక్ యూ. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మి ఒకసారి అధికారం ఇస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మాఫియా పాలన కొనసాగించారని, ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం కాకినాడ పోర్టు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో తనకు అనుకూలమైన ఆడిట్ సంస్థలతో 994 కోట్ల పన్ను ఎగ్గొట్టి ఆడిట్ రిపోర్టు తయారు చేయించిన వారిని అడ్డం పెట్టుకోవడంతో పాటు విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ద్వారా కేవీ రావు బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే జీఎంఆర్కు ఉన్న 51% వాటాను బదిలీ చేసుకోవడంతో పాటు 6,000 కోట్ల రూపాయలు విలువ చేసే వాటాలను 506 కోట్లకు విజయసాయి రెడ్డి అల్లుడుకు చెందిన అరవిందో పేరుపై జగన్ మాఫియా రాయించుకుందన్నారు. అలాగే కాకినాడ పోర్టు ద్వారా 48,000 కోట్ల విలువైన పేదల బియ్యాన్ని అక్రమంగా రవాణా చేశారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దీనిపైన పూర్తి స్థాయిలో సిఐడి విచారణ చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలు ఇప్పటికైనా మేలుకొని రాబోయే రోజుల్లో సైతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకుండా ఉండాలని పిలుపునిచ్చారు. చూసినప్పుడు సుమారు 6,000 కోట్ల పైగా ఉన్నటువంటి ఆస్తులను 506 కోట్లు కొల్లగొట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి యొక్క మాఫియాకే చెందింది. ఎప్పుడైతే ఈ కాకినాడ పోర్టును అరవిందో సంస్థ పనం చేసుకున్నారో ఆ తర్వాత ఈరోజు పేదల బియ్యం సుమారుగా 48,000 కోట్ల రూపాయలు విలువ చేసే బియ్యాన్ని అక్కడి నుంచి అక్రమంగా తరలించడం జరిగింది విదేశాలు. ఇవన్నీ చూసినప్పుడు ఈ రాష్ట్రంలో వ్యాపార సంస్థలు ఏ విధంగా బెదిరించి వాటాలు తమ సంస్థ పరం చేసుకున్నారో మనం చూశాం. ఇప్పుడు కేవీ రావు గారి ఫిర్యాదు మేరకు సిఐడి కూడా దీనిపైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, సిఐడి కూడా ఈ వ్యవహారం పైన సమగ్రంగా దర్యాప్తు చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఛార్జ్షీట్ దాఖలు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము సిఐడిని కోరుతున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. దీనిపైన ప్రజల్లో చైతన్యం రావాలి. రాజకీయాలకు అతీతంగా ప్రజానికి అంతా కూడా ఇలాంటి దుర్ఘటనలు కానీ ఇలాంటి దోపిడీ విధానం పైన నిరసన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మేము ఒకటే ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మనవి చేస్తున్నాం. పొరపాటున జగన్మోహన్ రెడ్డి మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో నిలదొక్కుని ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కానీ వస్తే ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి తమ ధనమాన ప్రాణాలకు, ఆస్తులకు, వ్యాపార సంస్థలకు, వారి యొక్క ఆస్తులకు, వాటాలకు ఏమాత్రం రక్షణ ఉండదు. ఇది కేవలం కాకినాడ పోర్టు వ్యవహారం కాదు, ప్రజలందరికీ సంబంధించినటువంటి సమస్య. ఇలాంటి సమస్యలపై మనంతా కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి, దోపిడీ మనస్తత్వం కలిగినటువంటి పార్టీని, అదేవిధంగా నాయకుడిని మళ్లీ ప్రజానీకులకు రానియకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ దీన్ని కూడా ప్రజలు కూడా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డికి తిరిగి రాష్ట్ర రాజకీయాల్లో స్నానం కల్పించొద్దని చెప్పి కూడా సౌనీయంగా ప్రజానీకం మనం చేసుకుంటాం.
ఈ నెల 7వ తేదీ నుంచి మారిన మెనూ ప్రకారం మిడ్ డే మీల్స్ ను సరఫరా చేయాలని చిత్తూరు మండల విద్యాశాఖ అధికారి సెల్వరాజ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన మీడియాకు వెల్లడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మిడ్ డే మీల్స్ మెనూలో స్వల్ప మార్పులు చేసిందన్నారు. ఇందులో భాగంగా వైట్ రైస్, పప్పు లేదా పప్పుచారు, స్వీట్ పొంగల్, చిక్కీ, రాగి జావా తప్పనిసరిగా మెనూలో ఉండేటట్లు చూడాలన్నారు. 7వ తేదీన జరిగే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో సహపంక్తి భోజనమును మారిన మెనూ ప్రకారం వడ్డించాలన్నారు. అలాగే వెజిటబుల్ కర్రీ, అలాగే స్వీట్ పొంగల్, దాంతోపాటు రాగి జావా, చిక్కీలు, ఇది మారినటువంటి మెనూ. కాబట్టి అన్ని పాఠశాలల్లోనూ రేపు వైట్ రైస్ చేయాలి, దాంతోపాటు పప్పు కూర లేదా పప్పు చారు చేయాలి, వెజిటబుల్ కర్రీ, స్వీట్ పొంగల్, చిక్కీ అండ్ రాగి జావా. ఇది ఖచ్చితంగా ప్రతి పాఠశాలలోనూ దీన్ని ఫాలో అవ్వాలి. ఎవ్వరు కూడా మెనూ మిస్ అవ్వద్దు. నిన్నటి వరకు ఉన్నటువంటి మెనూ చేంజ్ అయింది కాబట్టి చేంజ్ని గమనించండి, మార్పును గమనించి దానికి తగిన విధంగా అందరూ కూడా దీన్ని అమలుపరచవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రేపటి రోజున జరిగేటువంటి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో ఎక్కడ కూడా ఎటువంటి అపశృతి అనేది లేకుండా, ఎటువంటి వ్యతిరేక విషయాలు రాకుండా మరి జాగ్రత్తగా ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారము 9 గంటల నుంచి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇచ్చినటువంటి షెడ్యూల్ని ఎక్కడ కూడా డివైడ్ కాకుండా సక్రమంగా నిర్వహించవలసిందిగా అందరినీ కోరుతూ ఉన్నాం. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా సామాన్య ప్రజలు సామాజికంగా సమానంగా ఎదిగారని ఎస్సీ ఎస్టీ సంఘాల నేతలు తెలిపారు. అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని దర్గా సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడంతో పాటు రాజ్యాంగం ద్వారా అన్ని హక్కులు పొందేలా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని, ఈ నేపథ్యంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎన్నో ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. అంబేద్కర్ ప్రవేశపెట్టిన చట్టాలకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అధికారులు నడుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి వరదరాజులు, ఎస్సీ ఎస్టీ ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగపల్లి మునుస్వామి, ఎస్సీ ఎస్టీ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రాజ్కుమార్, భాస్కర్, రమేష్, బుల్లెట్ బాబు, రవి, మురుగేష్, విజయ్ గౌరి తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 7వ తేదీన జరిగే మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ను విజయవంతం చేయాలని డివైఈఓ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మీడియాకు వెల్లడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో ప్రజాప్రతినిధులకు సముచిత స్థానం కల్పించాలన్నారు. విద్యార్థుల యొక్క ప్రగతిని తల్లిదండ్రులకు వివరించి భవిష్యత్తులో చేపట్టవలసిన అంశాలపై చర్చించాలన్నారు. తల్లిదండ్రులకు కూడా ఆటల పోటీలు నిర్వహించాలన్నారు. అందరూ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని సూచించారు. మన డిపార్ట్మెంట్ ఇచ్చింది, డిపార్ట్మెంట్ సూచనలకు అనుగుణంగా మన కలెక్టర్ గారు కూడా 2 సార్లు మనకి గూగుల్ మీట్ పెట్టుకొని ఎలా జరపాలా ఏంటి అందరికి దిశానిర్దేశం చేశారు. అట్లాగే మన జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో రేపు మన జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పాఠశాలలు, ఎలిమెంటరీ కావచ్చు, యూపీ కావచ్చు, హై స్కూల్స్ కావచ్చు, అన్నింటిలో కూడా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతోంది. కాబట్టి అందరూ ఉపాధ్యాయులు అందరూ కూడా చక్కగా ఏర్పాట్లు చేసుకున్నారు. అందరికీ సరైన సూచన కూడా ఇవ్వడం జరిగింది. సో రేపు జరగబోయే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ప్రతి ఒక్క పేరెంట్ హాజరు కావాలని చెప్పి మనం అందరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూచించడం జరిగింది. దానికి అనుగుణంగా మనం ఒక ప్రణాళిక కూడా మినిట్స్ కూడా ప్రతి పాఠశాలకు ఇవ్వడం జరిగింది. ఆ మినిట్స్ ప్రకారమే ప్రతి ఒక్కరు కూడా జరగాల. రేపు మనకి 9 o'clock స్టార్ట్ అయ్యి 1 o'clock వరకు ఈ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మొట్టమొదట ప్రేయర్తో స్టార్ట్ అయ్యేసి మనకు ప్రతి క్లాస్ వారీగా పేరెంట్స్ టీచర్స్ మీట్ అయ్యి విద్యార్థుల సమక్షంలో వాళ్ళ సమస్యలు చర్చించి వాళ్ళ అచీవ్మెంట్ ఎలా ఉంది తరగతిలో, ఆ గ్యాప్ ఏమైనా ఉందా అనేది డిస్కషన్ చేస్తారు. ఎందుకంటే
విద్యార్థులతో ఉపాధ్యాయులు ఖచ్చితంగా ప్రతిరోజు మీట్ అవుతాం. 17 గంటలు విద్యార్థి ఏం చేస్తున్నాడు ఏంటి అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. తెలిసిన దాని ప్రకారం ఆ గ్యాప్ను ఫిల్ చేసుకొని విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయడానికి అలవాటు ఏర్పడుతుంది. అట్లాగే విద్యార్థి ప్రగతి ఏ విధంగా ఉంది పాఠశాల అనేది తల్లిదండ్రులకు కూడా గోచరిస్తుంది. దానికి అనుగుణంగా ఇద్దరు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు చర్యలు తీసుకుంటే విద్యార్థికి బంగారు భవిష్యత్తు ఉంటుంది. అదే విధంగా అదే రోజు మనకు పాఠశాలలో పిల్లల తల్లిదండ్రులకు కూడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే తల్లులకు ముగ్గుల పోటీలు కావచ్చు, అట్లాగే తండ్రులకు టగ్ ఆఫ్ వార్ కావచ్చు, ఆ పోటీలు కూడా జరుపుతారు. ఈ పోటీలన్నీ అయిన తర్వాత మనకు భోజనం, రేపు మధ్యాహ్న భోజనం ఏ మెనూ ఉందో అదే మెనూ ప్రకారం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఉపాధ్యాయులు విద్యార్థులు రోజు భోజనం ఎలా ఉంది ఏంటి చూస్తూ ఉంటారు, బట్ తల్లిదండ్రులు చూడరు. కాబట్టి ఆ పాఠశాలలో ఎలా భోజనం ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది అని వాళ్ళు కూడా పరిశీలించి రుచి చూడడం జరుగుతుంది. శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకొని కార్తీక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శుక్రవారం పంచమి తీర్థం అశేష భక్తజన వాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరంలో స్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. ఉదయం 7 నుండి 8 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకీలో ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవాలను ఊరేగింపుగా పంచమి తీర్థ మండపానికి వేచెంపు చేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కానుకలు పంపారు. 1.11 కోట్ల విలువ చేసే 3 కేజీల బరువు గల బంగారు పాండియన్ కిరీటం, డైమండ్ నెక్లెస్, 2 డైమండ్ గాజులు, డైమండ్ కమ్మల జత, బంగారు గజలక్ష్మి పథకం సారెతో పాటు తిరుపతి పురవీధులలో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.